ఈ విశాల ప్రపంచంలో వేలాది రకాల పాములు ఉన్నాయి. వాటిలో కొన్ని విషపూరితమైనవి, మరికొన్ని విషరహితమైనవి. ఇక ఒక్కో పాముకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ప్రపంచంలో మరే పాము చేయలేని ఒక ప్రత్యేక పని నాగుపాము చేస్తుంది. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. తెలుగులో నాగుపాము అని, అదేవిధంగా ఆంగ్లంలో ఇండియన్ కోబ్రా అని అంటారు. నాగుపాము తన పడగ విప్పి బయటపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. పడగ వెనుక వైపు 2 అండాకార గుర్తులు ఒక వంపు గీతతో కలపబడి ఉంటాయి. అవే మనకు కళ్ళజోడుకు గుర్తుకు తెస్తాయి. నాగుపాము సరాసరి 1 మీటర్ దాకా పొడవుంటుంది. అరుదుగా 2 మీటర్ల పాము కూడా కనిపిస్తుంది. పడగ వెనకాల ఉండే కళ్ళజోడు గుర్తు, పాము రంగు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. అయితే భారతదేశపు నాగుపాము ఏప్రిల్, జూలై నెలల మధ్య గుడ్లు పెడతాయి. ఆడపాములు 12 నుండి 30 వరకు గుడ్లను బొరియలలో పెడతాయి. అవి 48 నుండి 69 రోజులలో పొదగబడతాయి. అప్పుడే పుట్టిన పిల్లపాములు 8 నుంచి 12 అంగుళాల వరకు ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్లపాములు కూడా పూర్తిగా పనిచేసే విషగ్రంథులు ఉంటాయి. భారతదేశపు నాగుపాములకు అంత పేరు రావడానికి కారణం అవి పాములు ఆడించే వారికి బాగా ఇష్టమైనవి కావటం. నాగుపాము పడగ విప్పి పాములు వాడి నాదస్వరానికి అనుగుణంగా ఆడటం చూడటానికి ఎంతో హృదయంగా ఉంటుంది. వెదురు బుట్టలో పాములతో తిరిగే పాముల వాళ్ళు భారతదేశంలో సర్వసాధారణంగా కనిపిస్తుంటారు. కానీ నాగుపాము చెవిటిది. ఈ పాములు వాడి నాదస్వరం కదలికలకు అతను కళ్ళతో భూమిని తడుతుంటే వచ్చే ప్రకంపనలను గ్రహించి ఆడినట్లు కదులుతూ ఉంటుంది. ఒకప్పుడు పాములు వాళ్ళు నాగుపాము ముంగిసుల మధ్య పోట్లాడి పెట్టి ప్రదర్శించేవాళ్ళు. ఆ అద్భుత ప్రదర్శనలో సాధారణంగా నాగుపామే మరణిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రదర్శనలు చట్టవిరుద్ధం. నాగుపాములు ఎలుకలను తింటాయి. వాటి నివాస ప్రాంతంలో అడవులు, పొలాలు, కానీ మురుగు కాలువలలో, బొరియలలో ఉండే ఎలుకలను తింటూ అవి పట్టణాల్లో కూడా ఉండగలవు. భారతదేశంలో నాగుపాము అంటే ఎంతో భక్తి, భయము. హిందూ పురాణాలలో కూడా వాటికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడు నాగుపామును మెడలో ధరిస్తాడు. నాగుల చవితి నాడు హిందువులు నాగుపామును పూజిస్తారు. విష్ణుమూర్తి విశ్వాసాన్ని కాపాడేవాడు. 5 తలలు కలిగిన సర్పరాజైన ఆదిశేషునిపై పవళిస్తాడు. నాగుపాము బుసకొడుతూ పైకి లేచినప్పుడు నాగుపాము పడగ విప్పడాన్ని మీరు చూసే ఉంటారు. అయితే అది ఎలా చేయగలదో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా నాగుపాములు దాడి చేయడానికి సిద్ధమైనప్పుడు దాని శరీరంలోని ముందు భాగాన్ని గాలిలోకి లేపుతుంది. అలాంటప్పుడు నాగుపాము తల నుంచి గొంతు వరకు ఉండే భాగాన్ని విప్పుతుంది. దీనినే మనం పడగ విప్పడం అంటాము. నాగుపాములు తప్ప ప్రపంచంలో మరే ఇతర పాములు ఇలా చేయలేవు. నాగుపాము మాత్రమే ఇలా తన తల భాగాన్ని మెడ వరకు విప్పగలదు. ఇక నేలపై పాకినప్పుడు మాత్రం తన పడగను లోపలికి తీసుకుని ముందుకు వెళ్తుంది. అయితే నాగుపాము ఇలా పడగను ఎలా విప్పగలుగుతుందో ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి నాగుపాము తల నుండి మెడ వరకు 2 వైపులా ఉన్న ట్యూబులలో గాలిని నింపడం ద్వారా దానిని పెంచుతుంది. దీనిలో అది గొడుగు లాంటి ఆకారానికి తీసుకురాగలుగుతుంది. దీనిని హుడ్ అని ఇంగ్లీష్లో అంటారు. నాగుపాము తన పడగ విప్పి బుసలు కొట్టినప్పుడు ఎవరైనా ఆశ్చర్యపోతారు. అదే సమయంలో భయపడతారు కూడా. తమను తాను కాపాడుకునేందుకు నాగుపాములు ఇలా తలను విస్తరిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. వాస్తవానికి ఈ పాము దాని తల నుండి మెడ వరకు చాలా పొడవాటి పక్కటెముకలు మరియు కండరాలు కలిగి ఉంటాయి. దీని ద్వారా గాలితో నింపడం ద్వారా మెడ యొక్క వదులుగా ఉన్న చర్మాన్ని విస్తరిస్తుంది. పడగ విస్తరించిన తర్వాత నాగుపాము చాలా పెద్దదిగా కనిపిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్కు చెందిన బ్రూస్ యంగ్ మరియు వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన కెన్నెత్ కార్డాంగ్ వంటి శాస్త్రవేత్తలు నాగుపాము యొక్క హుడ్ ఎలా వ్యాపిస్తుంది అనే దానిపై పరిశోధన చేశారు. తలభాగం విస్తరించినప్పుడు వాటి పక్కటెముకలు అర్ధ వృత్తాకార ఆకారాన్ని ఎలా తీసుకోగలుగుతాయన్న దానిపై కూడా పరిశోధన చేశారు. నాగుపాము మెడకండరాలలో చిన్న ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా అది ఒక హుడ్ని ఎలా తయారు చేస్తుందో మరియు ఎలా ఒక పక్క నుంచి మరో పక్కకు చూస్తుందో తెలుసుకున్నారు. పరిశోధనలో హుడ్ తయారీ ప్రక్రియ తల నుండి మొదలై కండరాల ద్వారా కిందకి కదులుతుందని కనుగొన్నారు. పక్కటెముకలలో పాటు కొన్ని కండరాలు ఉన్నాయి. ఇవి హుడ్డును గట్టిగా ఉంచగలవు. మొత్తం మీద ఈ ప్రత్యేక ప్రక్రియలో నాగుపాము
మొదట కండరాలలో తయారైన గొట్టాలతో గాలిని నింపి తల నుండి మెడ వరకు విస్తరిస్తుంది. కొన్ని కండరాలు దాన్ని బిగుతుగా ఉంచి కదలిక స్వేచ్ఛను ఇస్తాయని పరిశోధకులు తెలిపారు. మొత్తం మీద ఈ ప్రత్యేక ప్రక్రియలో నాగుపాము మొదట కండరాలలో తయారైన గొట్టాలలో గాలిని నింపి తల నుండి మెడ వరకు విస్తరిస్తుంది. కొన్ని కండరాలు దానిని బిగుతుగా ఉంచి కదలిక స్వేచ్ఛను ఇస్తాయని పరిశోధకులు తెలిపారు. అయితే నాగుపాము తన తలభాగం విస్తరించినప్పుడు దాని కండరాలపై చాలా ఒత్తిడి ఉంటుందట. ఇలా చేసినప్పుడు ప్రతి కండరం దీనికోసం చాలా కష్టపడుతుంది. ఈ కారణంగా ఏ నాగుపాము కూడా దాని హుడ్ను ఎక్కువసేపు ఉంచలేవు. అందుకే కొంతసేపు తర్వాత సాధారణ స్థితికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి. నాగుపాము యొక్క హుడ్ చాలా పొడవైన పక్కటెముకలతో ఉంటుంది. నాగుపాములు ఎల్లప్పుడూ తమ తలను విప్పవు. అవి భయపడినప్పుడు లేదా ప్రమాదంలో ఉన్నట్లు భావించినప్పుడు ఖచ్చితంగా పడగలు విప్పుతాయి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా అవి తమ అసలు పరిమాణం కంటే పెద్దవిగా కనిపిస్తాయి. దీంతో వేటగాళ్ళు శత్రువుల నుంచి భయపెట్టే ప్రయత్నం చేస్తాయి. అనేక రకాల నాగుపాములు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తాయి. నీటి నాగుపాములు మధ్య ఆఫ్రికాలో కనిపిస్తాయి. వాటి పొడవు 7 అడుగుల వరకు ఉంటుంది. బిల్లింగ్ కోబ్రాస్ చిన్నవి, కేవలం 2 అడుగులు మాత్రమే పొడవుంటాయి మరియు కాంగో మరియు కెమెరాన్లో నివసిస్తాయి. ట్రీ కోబ్రాన్ ఆఫ్రికా యొక్క మధ్య మరియు పశ్చిమ బెంగాల్లో నివసిస్తాయి. అవి 9 అడుగులు పొడవు వరకు పెరుగుతాయి. ప్రపంచంలోని అతిపెద్ద విషపూరిత పాము కింగ్ కోబ్రా. ఇది 18 అడుగులు పొడవు వరకు పెరుగుతుంది. ఇవి దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశం, వియత్నాం, మలేషియా మరియు ఇండోనేషియాలో కనిపిస్తాయి. నాగుపాము సెకనుకు 3.33 మీటర్ల వేగంతో తన ఎరను వేటాడుతుంది. ఇది చాలా విషపూరితమైనది. దాని విషం మానవ శరీరంలోకి చేరి సరైన చికిత్స చేయకపోతే ఆ వ్యక్తి 30 నిమిషాల్లో మరణిస్తాడు. నాగుపాము యొక్క జీవితకాలం 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. నాగుపాము గుడ్లను డేగలు, మొసళ్ళు, అడవి పందులు మరియు ముంగీసుల వంటి జంతువులు వాటి గుడ్లను దొంగిలించి తినేస్తాయి. నాగుపాములు పర్యావరణ వ్యవస్థలోని అగ్రమాంసాహారాల్లో భాగం మరియు ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడంలో ముఖ్యమైనవి. ఈ వీడియో కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.